హాయ్ హలో వెల్కమ్ టు కొల్గూరి 24/7 న్యూస్ ఛానల్. సమాజం మారిపోతోంది. ప్రజల అవసరాలు రకరకాలుగా మారుతున్నాయి. రుచులు అభిరుచులు అన్నీ కూడా మారిపోతున్నాయి. మార్పు అనేది జీవన సత్యం సరే, అయితే మార్పు పేరిట మనం ఏ దిశగా వెళుతున్నాం, ఎలా వెళుతున్నాం, ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి. వీటన్నిటికీ మించి ప్రతి మనిషిలో కూడా ఖచ్చితంగా ఉండవలసింది ఏంటంటే విశ్వసనీయత, నైతికత. ఇవి రెండు లోపించే విధంగా, దెబ్బతీసే విధంగా ఏ మార్పు కూడా ఉండడం అభిలషణీయం కాదు. అది మార్పుకు సరైన నిర్వచనం కూడా కాదని మనం చెప్పుకోవాలి. సో కొత్తగా ఇప్పుడంతా యాప్ యుగం, ప్రతి ఒక్కటి కూడా యాపే వస్తుంది. అంటే ఏంటి, మనం రకరకాల తిళ్ళు తినాలన్నా, ఎక్కడైనా తిరగాలన్నా, ఏం చేయాలన్నా, బట్టలు కొనాలన్నా, కాయగూరలు కొనాలన్నా, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ అండ్ త్రూ యాప్ ఓన్లీ. అయితే ఇవేనా ఇంతటికే ఆగిపోతే మనం సంతోషించవచ్చు. కానీ కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్తగా ఇప్పుడు దేశం మొత్తం మీద వస్తుంది ఏంటంటే రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్. ఇది ఒక నయా ట్రెండ్గా మారింది. బాయ్ ఫ్రెండ్ని రెంట్గా తీసుకోవడం. ఇది వినడానికి కాస్త వింతగా ఉన్నా కూడా అక్షరాల నిజం. కావాలంటే దీని డీటెయిల్స్ మనం ఇప్పుడు చూద్దాం. రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు మళ్ళీ చర్చలోకి వస్తుంది. హైదరాబాద్ సిపి, యాక్చువల్గా హైదరాబాద్ సిపి సజ్జనార్ ఈరోజే ఎక్స్లోన ఆయన ఒక ట్వీట్ చేశారు. అమ్మాయిలకు ముఖ్యంగా ఆయన కాషన్ ఇచ్చారు. మీరు పొరపాటున ఈ మాయలో పడొద్దండి, ఈ యాప్ను మీరు ఉపయోగించుకోవద్దండి. ఎందుకు ఈ యాప్ గురించి ఈరోజు చెప్పారంటే, వాళ్ళు ఆగస్టు 1 నుంచి 50% డిస్కౌంట్ ప్రకటించారు. రేట్లు కూడా సవరించి సరసమైన ధరలకు సేవలు అందిస్తాము, మీరు కావాల్సింటే వినియోగించుకోవచ్చు అని ఓపెన్గా సోషల్ మీడియాలోన ఈ యాప్ కనిపిస్తుండటంతో వెంటనే రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్గా సిపి రెస్పాండ్ అయ్యారు. ఆయన హైదరాబాద్ సిపి సజ్జనార్ అమ్మాయిలను హెచ్చరిస్తూ రెంట్ బాయ్ ఫ్రెండ్ లాంటి విషయాలపై జాగ్రత్తగా ఉండాలని అన్నారు. సోషల్ మీడియా వేదికగా ఆగస్టు 1 ప్రత్యేక ఆఫర్ 50% డిస్కౌంట్ అంటున్నారు. అనుమానాస్పద పోస్టులు మీకేమైనా కనిపిస్తే మీరు ఖచ్చితంగా 1930 నంబర్కు కాల్ చేయాలని కూడా చెప్పారు. ఇది వార్త. అయితే ఈ వార్త మీరు ఇక్కడ చూడొచ్చు, పోస్టర్ కూడా చూడండి. ఇది సజ్జనార్ గారి ట్వీట్లలో వచ్చినటువంటి పోస్ట్ ఇది. సో ఈ పోస్ట్లో చూడండి, రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్, యువర్ టైమ్, యువర్ ప్లాన్, యువర్ కంపానియన్. ఓకే, ఎవ్రీథింగ్ మే బీ యువర్స్, బట్ కాన్సిక్వెన్స్ ఆల్సో యువర్స్. అన్నీ మీవే అయినప్పుడు దాని పరిణామాలు కూడా మీవే అయితే కానీ మరొకరివి కావని ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. సో ఓన్లీ ఆన్ 1 ఆగస్ట్ 50% డిస్కౌంట్ ఆఫర్ అని చెప్పారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కాఫీ డేటింగ్, మూవీ డేటింగ్, ఈవెంట్స్ డేటింగ్, షాపింగ్ డేటింగ్ అండ్ గ్రేట్ కన్వర్జేషన్స్. అంటే మనకు మాట్లాడే వాళ్ళు కరువైనప్పుడు డేటింగ్ అంటే ఒక కొత్త ట్రెండ్ కూడా కనిపిస్తుంది. మనం జాగ్రత్తగా చూస్తూ ఉండవచ్చు. ఇంతకుముందు అయితే ఏదో సరదాగా ఎవరో ఒకరికో ఇద్దరికో ఒక బాయ్ ఫ్రెండో లేకుంటే ఒక గర్ల్ ఫ్రెండో ఉంటే ఉండొచ్చు, అదేం పెద్ద నేరం కాదు, ప్రాపర్గా ఉండాలి అనుకునేటువంటి దశను దాటి ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఇట్ ఈస్ నాట్ ప్రెస్టీజియస్ అనే దశకు కూడా కొంతమంది చేరుకోవడం నిజంగా కూడా మనం ఆలోచించదగ్గ విషయం. అంటే ఇదేమో ఒకటి సమాజానికి ఒక దుర్గతిని కానీ, లేకుంటే ఇది ఒక చెడు అలవాటుని కానీ ఇవేమి మనం చెప్పలేం. ఇట్ ఈస్ ఎ నయా ట్రెండ్ అంతే. బట్ దీన్ని అనుసరించాలా వద్దా అనేది వారి వైయక్తిక అభిరుచిపైనే ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు రెస్పెక్ట్ఫుల్ అండ్ జెన్యూన్, ప్రొఫెషనల్ అండ్ కంపానియన్, కాన్ఫిడెన్షియల్ అండ్ సేఫ్, ట్రస్ట్ వర్తీ సర్వీస్. ఇక్కడ చూడండి ఎలాంటిది, కాఫీ మీట్ 1 అవర్ 999 ఉంటే ఇది 499కి ఇస్తారట. అలాగే మూవీ డేట్ 3 to 4 అవర్స్ 2499 దాని ఛార్జ్ ఉంటే 1249కి ఇస్తారట. షాపింగ్ అండ్ కంపానియన్ 3 అవర్స్ 2999 పోయి 1499. అంటే ఇక్కడ ఇన్ని ఇచ్చి ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, లిమిటెడ్ స్లాట్స్, అంటే చాలా పరిమితమైనటువంటి స్లాట్లు ఉన్నాయి, త్వరపడండి అని ఊరిస్తున్నారు కూడా. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఇది మంచిదా చెడ్డదా, దీన్ని కాస్త పక్కన పెట్టేస్తే ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ అయితే ఒకటి వచ్చింది. సిపి సజ్జనార్ దీన్ని హెచ్చరిస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ అసలు ఇలాంటి యాప్లు మన దేశంలో కాక ఇతర దేశాల్లో కూడా ఉన్నాయా, మనకి ఎలాంటి యాప్లు ఉన్నాయి? ఈ యాప్లు ఖచ్చితంగా మన సమాజానికి, మనం మారుతున్న విధానానికి, మారుతున్న మన అభిరుచులకు ఖచ్చితంగా ఇవి ప్రతీకలుగానే నిలుస్తాయి. వీటి నుంచి మనం ఎవ్వరూ తప్పించుకోవడానికి వీల్లేని పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే రెంట్ బాయ్ ఫ్రెండ్ అంటే ఏంటి? ఇది సాధారణ డేటింగ్ యాప్ కంటే భిన్నమైన
పెయిడ్ కంపానియన్షిప్ సర్వీస్ అంటూ కొన్ని ప్లాట్ఫామ్లు ప్రచారం చేస్తున్నాయి. ప్రస్తుతం మన ఇండియాలో కూడా ఇలాంటి సేవలను అందిస్తున్న వెబ్సైట్లు చాలానే కనిపిస్తున్నాయి. ఈ కాన్సెప్ట్లో డేటింగ్ అంటే కంపానియన్షిప్ ప్రధాన ఉద్దేశం అంటే ఏంటి? ఒక తోడు, మానసిక తోడు. అయితే ఒకటి మీరు జాగ్రత్త, ఒక సైకాలజీ ప్రకారం మనం ఆలోచిస్తే అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, ఎదుగుతున్న సమయంలోన వాళ్ళు కంపానియన్ కోరుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది? సాధారణంగా తల్లిదండ్రులు అంటారు, ఎందుకు మీకు కంపానియన్ కావాలి? మా ఇల్లు బాగానే ఉంది కదా, అన్న ఉన్నారు, చెల్లి ఉంది, తమ్ముడు ఉన్నాడు, అక్క ఉంది, ఇంతమంది ఉన్నారు, మళ్ళీ ఇంతమంది ఉండగా మీరెందుకు ప్రత్యేకించి మళ్ళీ కంపానియన్షిప్ అని కోరుకుంటున్నారు అంటే వాళ్లకు, వాళ్ళ అభిరుచులకు, వాళ్ళ వేవ్ లెంత్కు సరిపడేటువంటి వాళ్ళే కావాలి, వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళే కావాలి. అలాంటి వాళ్ళ కోసం డెఫినెట్లీ దే ఆర్ ఇన్ సర్చ్. ఖచ్చితంగా. అంటే ఈ అభిప్రాయం, ఈ అభిరుచి తప్ప రైట్ అంటే మళ్ళీ ఇట్ ఈస్ ఏ డిబేటబుల్ పాయింట్. సో ఇక్కడ ఏంటంటే కాఫీ షాపింగ్, సినిమా ఈవెంట్లు, సినిమా లేదా ఈవెంట్లు, లేదా కేవలం మాట్లాడడానికి కూడా చూడండి, మనకు కొన్ని యాప్స్ ఎట్లుంటాయంటే కేవలం ఫర్ గ్రేట్ కన్వర్జేషన్ అని కూడా ఇచ్చారు. అంటే ఏంటి? మాట్లాడుకోవడం. ఇప్పుడు సాధారణంగా మనకు సైకాలజిస్టులు, ఫ్యామిలీ కౌన్సిలర్స్ కావచ్చు, యూత్ కౌన్సిలింగ్ కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారు? కేసు పట్టుకుని వాళ్ళు ఎందుకు వెళ్తారంటే సైకలాజికల్గా డిప్రెస్ అయినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి మనసులోన ఒక అబ్బాయి పైన మనసు పడింది, ఆ విషయం ఇంట్లో చెప్పాలి. అంటే ఇంట్లో అలాంటి క్లైమేట్ లేనప్పుడు ఇలాంటివి ఖచ్చితంగా పుట్టుకొస్తాయని మనం గుర్తించాలి. ఇంట్లో తల్లిదండ్రులు ధైర్యంగా ఆ అమ్మాయి వచ్చి కూర్చొని నాకు ఇలా ఉంది, నా సైకలాజికల్ సిచ్యుయేషన్ ఇలా ఉంది అన్నప్పుడు దాన్ని సాధారణంగా స్వీకరించి ఎస్ వీ కెన్ అండర్స్టాండ్ యువర్ సైకలాజికల్ ప్యాటర్న్ అనగలిగేటువంటి పేరెంట్స్ ఇంకా మనకు అభివృద్ధి చెందలేదు. కాబట్టి వెంటనే నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనగానే ఒకటి లెంప పైన కొడతారు, ఇకే పాడు బుద్ధి అని అంటారు. అక్కడితో కట్ అయిపోతుంది, కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది. ఆ తర్వాత పరిణామాలు మీరు చూడగలరా? వాళ్ళ మనసులో దూరి మీరు ఏం ఆలోచించగలరు? ఇది కదా మనం ఆలోచించాల్సింది. అదే సైకాలజిస్టులు కావచ్చు, ఫ్యామిలీ కౌన్సిలర్లు కావచ్చు, వీళ్ళైతే దే విల్ ఆస్క్, వాళ్ళు ఒకటే చెప్తారు, ఓపెన్ అప్ ఫ్రాంక్లీ, మీ మనసులో ఏముంటే అది ఖచ్చితంగా చెప్పండి. వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు, నాకు ఇలా అనిపిస్తుంది, ఇలా అనిపిస్తుంది, నేను ఇక్కడ దెబ్బతిన్నాను జీవితంలో, నేను ఇలా నమ్మాను, ఇలా మోసపోయాను, ఇప్పుడు నా మానసిక పరిస్థితి ఇలా ఉంది, నేను డిప్రెసివ్ మూడ్లో ఉన్నాను, నాకు ఇప్పుడు ఇంకొక కంపానియన్ ఉంటే నేను ఖచ్చితంగా కోలుకోగలనేమో అని నిర్భయంగా చెప్పే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ఎక్కడైతే అనువైన సమయం దొరుకుతుందో, ఎక్కడైతే అనువైన సందర్భం దొరుకుతుందో ఖచ్చితంగా మనసు ఆ సందర్భాన్నే కోరుకుంటుంటుంది. ఇలాంటి సన్నివేశాలను, ఇలాంటి మనస్థితిని క్యాష్ చేసుకోవడానికి కమర్షియల్గా మనకు చాలా వెబ్సైట్లు వల వేస్తూ ఉంటాయి. అది ఇక్కడ కమర్షియల్ టెక్నిక్ అనమాట. దాన్ని మనం కాస్త జాగ్రత్తగా ఉండాలని సిపి సత్యనారాయణ కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు, అందరూ చెప్పేది ఏంటంటే బీ కేర్ఫుల్. సమాజంలో అన్నీ ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, సంకుచిత్వం ఉంటుంది, ఎవ్రీథింగ్ విల్ బీ దేర్, బట్ యూ షుడ్ బి అవేర్ ఆఫ్ దోస్ థింగ్స్. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మాట్లాడడానికి కూడా తోడు కావాలి అంటే గంటకు ఇంత అని చొప్పున వ్యక్తిని బుక్ చేసుకోవచ్చని కొన్ని సేవలు చెబుతున్నాయి. ఇది పేరు కాస్త రొమాంటిక్గా ఉన్నా కూడా, రెంటే బాయ్ ఫ్రెండ్ అనేటువంటిది చూడడానికి కాస్త రొమాంటిక్గా ఉన్నా కూడా వ్యవహారం మాత్రం ప్లాటనిక్గా ఉంటుంది అని కొంతమంది చెప్తున్నారు. వాట్ ఈజ్ మెంట్ బై రొమాంటిక్ అండ్ ప్లాటనిక్? అది మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి. ప్లాటనిక్ అంటే అమలిన ప్రేమ అని అర్థం. మనకు భావ కవిత్వంలోన ఈ మాట ఉండేది, ప్లాటనిక్ లవ్. ప్లాటనిక్ లవ్ అంటే ఇట్స్ ఎ ప్యూర్ లవ్ అంతే. ఇట్ ఈస్ నాట్ ఏ ఫిజికల్ అటాచ్మెంట్, ఇట్ ఈస్ నాట్ ఏ ఫిజికల్ అట్రాక్షన్. మానసికమైనటువంటి ఆకర్షణ కానీ దైహిక ఆకర్షణ కాదు, దాన్ని మనం ప్లాటనిక్ అని అంటాం. సో కొన్ని వెబ్సైట్లు ఏం చెప్తున్నాయంటే మీకు పేరు రొమాంటిక్గా అనిపించవచ్చు కానీ ఇక్కడ వ్యవహారం ప్లాటనిక్గా ఉంటుంది. అంటే ఏంటి? ఫిజికల్ ఇంటర్ఫీరెన్స్ అనేది ఉండదు, కేవలం మనసు విప్పి మాట్లాడుకోవడం మాత్రమే ఉంటుంది, కేవలం ముచ్చటించుకోవడం మాత్రమే ఉంటుంది, కేవలం ఒకరికొకరు తోడుగా వెళ్ళి రావడం వరకే ఉంటుంది తప్ప ఇతరత్ర ఏ కమిట్మెంట్స్ కానీ ఏ ఫిజికల్ నీడ్ కానీ ఉండవు అని తెగేసి చెప్పే యాప్లు కూడా మనకు ఉన్నాయన్నమాట. సో భారతదేశంలో ప్రస్తుతం రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ సర్వీస్ స్పష్టంగా ఇది డేటింగ్ యాపా లేదా ఎస్కార్ట్ సర్వీసు కాదని, ఇట్ ఈస్ నాట్ నైదర్ డేటింగ్ నార్ ఎస్కార్ట్ సర్వీసింగ్. ఎస్కార్ట్ సర్వీసింగ్ అంటే ఖచ్చితంగా అది లైంగిక వాంఛలకు సంబంధించింది. కాబట్టి లైంగిక సేవలు అందించబోమని చాలా స్పష్టంగా ఓపెన్గా చెబుతున్నాయి. ఒంటరిగా ఉండడం, సామాజిక కార్యక్రమాలకు తోడు లేకపోవడం, మాట్లాడడానికి ఒక వ్యక్తి లేకపోవడం,
ఇది అన్నిటికంటే దురదృష్టకరం. అంటే మనం 100 మందితో తిరుగుతుండొచ్చు, కానీ మనసులో మనం ఏకాంతాన్ని మోసుకు తిరుగుతుంటాం. ఆ ఏకాంతాన్ని అది ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. దాన్ని కాస్త మాయం చేసేటువంటి కాసింది మంచి మాటలు కావాలని ఎవరైనా తపన పడుతూ ఉంటారు. సో ఇలాంటి కారణాలతో ఇలాంటి సేవలను అందించడానికి ఉపయోగించుకోవచ్చని ప్రచారం జరుగుతుంది. మళ్ళీ మన దేశంలో ఒకటేనా ఇది అంటే చాలామంది అంటుంటారు, ఏంటి దరిద్రం, ఇది మన దేశంలోనేనా, మన దేశం చివరికి ఇట్లా అయిపోయిందంటే అలా కాదు. జపాన్లో కూడా ఇలాంటి సేవలు అందించేటువంటి యాప్స్ చాలా ఉన్నాయి. జపాన్లోన ఇలాంటి రెంటల్ రిలేషన్షిప్ మోడల్స్ విభిన్న రూపాల్లో ఉన్నాయి. తల్లిదండ్రులు లేదా బంధువులు పెళ్లి గురించి ఒత్తిడి చేస్తుంటే ఇది చూడండి చాలా ఆసక్తికరం. అమ్మాయిలను తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, పెళ్ళెప్పుడు చేసుకుంటావు ఇంకా కాలం. ఇప్పుడు మన దేశంలో కూడా చూడండి, అబ్బాయిలకు అమ్మాయిలకు కామన్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. ఏజ్ అయ్యిందనుకోండి, ఇంజనీరింగ్ పూర్తయిందనుకోండి, తర్వాత వాట్ నెక్స్ట్ అని అడుగుతారు. పెళ్ళయిందనుకో వాట్ నెక్స్ట్, పిల్లలు లేరా అని. సో ప్రతి ఒక్కటి కూడా వాట్ నెక్స్ట్ అని టార్గెటెడ్గానే ఉంటాయి. అలాగే అమ్మాయిలకు కూడా ఒక ఏజ్ రాగానే ఖచ్చితంగా అడుగుతారు, తల్లిదండ్రులను మొట్టమొదటి టార్గెట్ చేస్తారు. ఏం మీ అమ్మాయికి ఇంకా మీరు పెళ్లి చేయరా, సంబంధాలు చూస్తున్నారా, ఏం దొరకట్లేదా, ఇలా మొదలవుతాయి అన్నమాట. కుశల ప్రశ్నలాగా కనిపించే సైకలాజికల్ హెరాస్మెంట్స్ ఇవి. వీటిని భరాయించడం కొంచెం కష్టం. సో వీటితో విసిగి వేసారిపోయినటువంటి అమ్మాయిలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ఆ బంధువులను ఆ తర్వాత తల్లిదండ్రులను ఒక రకంగా రాంగ్ సైడ్లో ఉంచడానికి ఒక అబ్బాయిని బాయ్ ఫ్రెండ్గా చేసుకుని వాళ్ళు కార్యక్రమాలకు వెళ్తారు, బంధువుల కార్యక్రమాలకు వెళ్తారు, పెళ్ళిళ్ళు పేరెంటాలకు వెళ్తారు. అలా బహిరంగంగా తోడు తీసుకొని వెళ్ళడంతో చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఓహో ఈ అమ్మాయి ఆల్రెడీ ఎంగేజ్ విడితే బాయ్ ఫ్రెండ్ అంటే ఈరోజు కాకపోతే రేపు పెళ్లి చేసుకుంటుంది, మనకు ఎందుకు వచ్చిన గొడవలని వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. అలా పక్కకి వెళ్ళిపోవాలని వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తుంటారట, ముఖ్యంగా జపాన్లో, మన దేశంలో కాదు జపాన్లో. సో ఇక్కడ ఏంటంటే ఒక కార్యక్రమానికి బాయ్ ఫ్రెండ్గా వ్యక్తిని హైర్ చేసుకునే మోడల్ కూడా ఉంది. జపాన్లో ఇది ఇప్పటికే రెంటల్ ఫ్యామిలీ ఇండస్ట్రీలో భాగంగా కనిపిస్తోంది. ఆన్లైన్లో కనిపిస్తున్న ఒక భారతీయ సేవ గంటకు 2000 ధరను ప్రకటిస్తోంది. అయితే ప్లాట్ఫామ్ను బట్టి ధరలు, నగరాలు, సేవల స్వభావం మారవచ్చు. కొన్ని మోడళ్లలో వ్యక్తి నిజమైన ప్రేమికుడు కాదు, కానీ హీ ప్రిటెండ్స్ లైక్ ఏ లవర్ బాయ్. సో క్లయింట్ కోరుకున్న సందర్భంలో బాయ్ ఫ్రెండ్ పాత్రలో కనిపించే ప్రొఫెషనల్ కంపానియన్ అన్నమాట. అందుకే బౌండరీలు, ప్రవర్తన నియమాలు కీలకంగా ఉంటాయి. ఇక్కడ బౌండరీస్ చాలా ముఖ్యం. ఎవరు ఎంత క్లోజ్గా మాట్లాడుకుంటున్నా కూడా వాళ్ళ మధ్య ఖచ్చితంగా ఒక సరిహద్దు రేఖంటూ ఇద్దరు గీసుకొని ఉండాలి. భారత్లోన రెంటే బాయ్ ఫ్రెండ్ పేరుతో 50 వార్తలు 2018లోనే వచ్చాయి. ఇది ఈవాడ మనం కొత్తగా కనిపెట్టేది కాదు, 2018లోనే దీనికి సంబంధించి మనకు చాలా వార్తలు వచ్చాయి. అప్పట్లో ఈ సేవను పూర్తిగా ప్లటనిక్గా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెప్పినా కూడా యాప్ పనితీరు, భద్రతపై విమర్శలు కూడా వచ్చాయి. అసలు ఆసక్తికరమైన ప్రశ్న ఏంటంటే, ఇలా మీరు బాయ్ ఫ్రెండ్ను లేకుంటే గర్ల్ ఫ్రెండ్ను పిలుచుకుని వెళుతున్నప్పుడు వాట్ అబౌట్ ఎమోషనల్ బౌండరీ, మీ మధ్య ఉన్నటువంటి ఎమోషనల్ బౌండరీ ఏంటి? పరస్పర ఆకర్షణ నుంచి మీరు ఎంత దూరం ఉండగలరు, ఎంత నిగ్రహంగా ఉండగలరు? దిస్ ఈజ్ మోర్ వ్యాలిడ్ పాయింట్ అన్నమాట. డబ్బు ఇచ్చి ఒక వ్యక్తి కొంతసేపు బాయ్ ఫ్రెండ్లా వ్యవహరించినా, ఒకవేళ క్లయింట్ నిజంగా భావోద్వేగానికి గురైతే, అతనికి మనసు పడితే, అతనే కావాలని కోరుకుంటే వాట్ విల్ బి ది కాన్సిక్వెన్స్? ఈ సేవలతో ప్రొఫెషనల్ బౌండరీలు ఎంత ముఖ్యమో ఇది సూచిస్తుంది. వెరిఫికేషన్, బ్యాక్గ్రౌండ్ చెక్, పబ్లిక్ ప్లేస్లో మీటింగ్, ప్రైవేట్ సమాచారం రక్షణ వంటి అంశాలు ఇలాంటి సర్వీసులకు చాలా కీలకం. 2018లో వచ్చిన భారతీయ యాప్పై కూడా స్టాకింగ్, సెక్యూరిటీ వంటి ప్రశ్నలు పుట్టాయి. ఇది బాయ్ ఫ్రెండ్ మార్కెట్ కంటే పెద్ద సామాజిక మార్పుకు సంకేతమా? 2026లో భారత్లో కూడా ఇలాంటి సేవలు కనిపించడం వల్ల మనకి ఇప్పుడు ప్రస్తుతం తలెత్తుతున్న సమస్యలు ఏంటంటే లోన్లీనెస్, ఒంటరితనం, ఆ తర్వాత పట్టణ జీవనం, సిటీ లైఫ్, ఆ తర్వాత డిజిటబుల్ సేవలు, డిజిటల్ సర్వీసెస్, వీటన్నిటినీ ఈజ్ ఈక్వల్ టు కొత్త కంపానిషిప్ ఎకానమీ అనే చర్చకు దారి తీస్తోంది. చూసారా, ఒక చిన్న డైలాగ్ నుంచి మనం ఇంత చరిత్ర మనకు కనిపిస్తుంది. సో బీ అవేర్ ఆఫ్ దీస్ సర్వీసెస్ అని మేము కూడా చెప్తున్నాం. వీఆర్ నాట్ ఎంకరేజింగ్. మనం ఏం చెప్తున్నాం అంటే ఏది చేసినా కూడా మెచ్యూర్డ్ కాన్షియస్నెస్తోన మనం ముందడుగు వేయాలి. ఎక్కడ కూడా ఎమోషనల్తోన మనల్ని మనం బెల్ట్ చేసుకోకూడదు. దట్ ఈస్ ది థింగ్. అదండి సమాచారం. దట్స్ ఆల్.